తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు పులి వస్తుందని చెప్తున్నారు. ఆ పులి 9 సంవత్సరాల ఆ పులిని చూస్తూనే ఉన్నాం మేము. మీ కుటుంబ సభ్యులే అటు కొడుకు, కూతురు, అల్లులు వీళ్ళంతా కలిసి పులి కూరలు వికేసిరు. ఆమె దంతాలన్నీ మాయమైపోయినాయి, కళ్ళు చూపు మందగిలింది, దానికి జ్ఞాపక శక్తి కూడా వెళ్ళిపోయింది ఆ పులికి. ఆ పులి వల్ల లాభం లేదు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పులి మీద స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పులికి దంతాలు పాడి చేయడం లేదు, ఏది కూడా చూపు కూడా కనుమరులు కూడా లేదు. ఆ పులికి జ్ఞాపక శక్తి కూడా మర్చిపోయింది. ఆ పులికి సరిగ్గా తిండి పెట్టకుండా గృహ నిర్బంధంలో చేసిరు నెల రోజుల నుంచి. ఆ పులి బయటకు వస్తే కూడా చేసేది ఏముండదు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పులిపైన స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ, కేటీఆర్ గారు నా కొడుకు బాగా లాస్ అవుతుందని చెప్తారు. అయ్యా కేటీఆర్ గారు, మీరు 4 రోజులకే మీ కొడుకు లాస్ అవుతుంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి అన్నము సున్నం అన్నీ మానేసి చిన్న కూలీలు పని చేసుకుంటూ ఈరోజు మా పిల్లలను చదువుకుని కోచింగ్ సెంటర్లు పంపించేస్తుంటే ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రాలేదు. చూస్తారు గమనిస్తే అమీర్పేటలో చదువుతులా కానీ, క్రాస్ రోడ్ చదువుతులా కానీ, ఆ పబ్లిక్ గార్డెన్లు కానీ మా పిల్లలు పిచ్చోళ్ళలాగా చదువుకుని వస్తుంటే కూడా ఆ నోటిఫికేషన్లు కూడా మాయమైపోతున్నాయి. ఏ ఒక్క ఉద్యోగం కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు అన్నీ ఏ పని చేయలేరు కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కళ్ళు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్మాణానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. మీ పరిపాలనా కాలంగా 47 రోజులు మాత్రమే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గమనించండి, పులిలు వచ్చినా మనకి ఏం సమస్య ఉండదు. పులి మీద స్వారీ చేయడానికి సిద్ధంగా ఉండండి. జై హింద్, జై కాంగ్రెస్.